ప్లేయింగ్ విత్ నెంబర్స్లో థర్డ్ చాప్టర్ ఎక్సర్సైజ్ 3.2 ఫస్ట్ రోమన్ చూద్దాము. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఎనీ టూ ఆడ్ నెంబర్స్, ఎనీ టూ ఈవెన్ నెంబర్స్? ఏవైనా టూ ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే సమ్ అన్నారు కాబట్టి యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే ఏమొస్తుంది, అండ్ టూ ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, ఆడ్ నెంబర్స్. ఓకేనా. సో ద సమ్ ఆఫ్ ఎనీ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. ఏవైనా టూ ఆడ్ నెంబర్స్ని మనం యాడ్ చేస్తే మనకి వచ్చేది ఈవెన్. సో ఎగ్జాంపుల్ చూడండి, 1 అనేది ఆడ్ నెంబర్, 5 అనేది ఆడ్ నెంబర్. సో ఈ టూ నెంబర్స్కి మనల్ని సమ్ చేయమన్నారు. సో సమ్ చేస్తే మనకు వచ్చింది 6 అనేది మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్. ఓకేనా. సో అనదర్ ఎగ్జాంపుల్, 1 అనేది ఆడ్ నెంబర్, 3 అనేది ఆడ్ నెంబర్. సో ఈ రెండింటిని సమ్ చేస్తే మనకు వచ్చింది 4 ఈజ్ ఈవెన్ నెంబర్. ఏవైనా టూ ఆడ్ నెంబర్స్ తీసుకుని దాన్ని సమ్ చేస్తే మనకు వచ్చేది ఈవెన్ నెంబర్. ఓకేనా. సో బి ఏమడిగారు, సో ఈవెన్ నెంబర్స్ అని అడిగారు. ఓకేనా. ద సమ్ ఆఫ్ ఎనీ టూ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. ఏవైనా టూ ఈవెన్ నెంబర్స్ తీసుకుని మనం సమ్ చేస్తే మనకు వచ్చేది ఈవెన్. సో 2 అనేది ఈవెన్, 4 అనేది ఈవెన్, 2 + 4 = 6 అనేది కూడా ఈవెన్. 6 అనేది ఈవెన్ నెంబర్, 10 అనేది ఈవెన్ నెంబర్. ఈ రెండింటిని సమ్ చేస్తే 16 అనేది ఈవెన్ నెంబర్. ఓకేనా. సో సెకండ్ రోమన్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏది ట్రూ ఏది ఫాల్స్ అని ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ వన్, ద సమ్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. ఏదైనా 3 ఆడ్ నెంబర్స్ తీసుకుని దాన్ని సమ్ చేస్తే మనకి వచ్చేది ఈవెన్ అని అడుగుతున్నాడు. సో ఇది ట్రూ అయితే ట్రూ అని పెడతాం, ఫాల్స్ అయితే ఫాల్స్ అని పెడతాం. ఓకేనా. సో ఆడ్ నెంబర్స్ ఏంటి, 1 + 3 కూడా ఆడ్ నెంబర్ 3, నెక్స్ట్ 5 ఆడ్ నెంబర్. సో యాడ్ చేయండి, 1 + 3 4, 4 + 5 9. సో ఇక్కడ ఏమన్నారు, మనకి 9 అనేది ఆడ్ నెంబర్ వచ్చింది, ఆడ్ నెంబర్. ఓకేనా. ద సమ్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. ఏవైనా 3 ఆడ్ నెంబర్స్ని ప్లస్ చేస్తే సమ్ చేస్తే మనకి ఈవెన్ వస్తుంది అంటున్నారు. సో మనకి ఏమొచ్చింది, ఆడ్ వచ్చింది. అవునా. ఎగ్జాంపుల్ తీసుకుందాం, 1 అనేది ఆడ్, 3 ఆడ్, +9 కూడా ఆడ్ నెంబరే కదా. ఈ రెండింటికి సమ్ చేద్దాం. 1 + 9 10, 10 + 3 13 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. అవునా. సో ఇక్కడ ఏమన్నారు, ద సమ్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. ఇలా మనం 3 ఆడ్ నెంబర్స్ని సమ్ చేస్తే మనకి ఈవెన్ వస్తుంది అంటున్నారు. సో మనకి ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చింది. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ ఫాల్స్. సో సెకండ్ వన్, ద సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ అండ్ 1 ఈవెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఏవైనా 2 ఆడ్స్ 1 ఈవెన్ నెంబర్, అంటే 1 ఆడ్, 3 ఆడ్, +2 అనేది ఈవెన్. ఇలా సమ్ చేస్తే మనకి ఈవెన్ వస్తుందంట. 3 + 1 4, 4 + 2 6. సో వచ్చింది. సో బి స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో సి చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆడ్. ఇక్కడ సమ్ అంటే ప్లస్ చేసాం, ప్రొడక్ట్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు మల్టిప్లికేషన్ అని అర్థం. అలా 3 ఆడ్ నెంబర్స్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చేది ఆడ్ అంటున్నారు. సో 1 అనేది ఆడ్ నెంబర్, 1 × 3 అనేది ఆడ్ నెంబర్, నెక్స్ట్ 5 అనేది ఆడ్ నెంబర్. 1 × 3 3, 3 × 5 15 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. సో మనకి 3 ఆడ్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చింది కూడా ఆడ్ నెంబర్. సో ఈ స్టేట్మెంట్ ట్రూ. సో చూడండి, ఇఫ్ యాన్ ఈవెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఏదైనా ఒక ఈవెన్ నెంబర్ని 2తో డివిజిబుల్ చేస్తే దానికి వచ్చిన కోఎఫిషియంట్ ఆడ్ నెంబర్ అయి ఉంటుందంట. సో చెక్ చేద్దాం. 4 అనేది ఈవెన్ నెంబర్. ఓకేనా. దాన్ని 2తో డివిజిబుల్ చేయండి. 2 టేబుల్లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 2 2 4 వచ్చింది 0. సో మనకి కోఎఫిషియంట్ అనేది ఈవెన్ వచ్చింది. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 8 అనేది ఈవెన్ నెంబర్, దాన్ని 2తో డివిజిబుల్ చేస్తే మనకు ఆడ్ నెంబర్ వస్తుందని చెప్తున్నారు. సో 2 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్, 4 టైమ్స్, 2 4 = 8, 0 రిమైండర్. మనకి వచ్చిన కోఎఫిషియంట్ ఈవెన్ వచ్చింది. సో డి అనేది ఫాల్స్ ఇక్కడ. సో ఈ స్టేట్మెంట్ చూడండి, ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్. ప్రైమ్ నెంబర్స్ అన్నీ ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్స్ అని అడుగుతున్నారు. ఓకేనా. సో ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 2తో స్టార్ట్ అవుతాయి. 2 అనేది ప్రైమ్ నెంబర్, బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఈవెన్ నెంబర్. సో ఈ స్టేట్మెంట్. సో ఎఫ్ స్టేట్మెంట్ చూడండి, ప్రైమ్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టర్. ప్రైమ్ నెంబర్స్కి ఏ ఫ్యాక్టర్స్ ఉండవంటున్నారు. చెక్ చేద్దాం. 3 అనేది ప్రైమ్ నెంబర్, 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 3. సో 1 3 అనేది 3 యొక్క ఫ్యాక్టర్సే కదా. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. ప్రైమ్ నెంబర్స్కి 2 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్. సో జీ స్టేట్మెంట్ చూడండి, సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ని మనం యాడ్ చేస్తే మనకి ఎప్పుడూ
ఈవెనే వస్తుంది అంటున్నారు. ఓకేనా. 5 అనేది ప్రైమ్ నెంబర్, 5 + 2 కూడా ప్రైమ్ నెంబర్, మనకు యాడ్ చేస్తే వచ్చింది 7 ఈవెన్ నెంబర్ కాదు కదా, 7 ఈజ్ ఆల్సో ఎన్ ఆడ్ నెంబర్. సో మనకి ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది అని చెప్తున్నారు. సో 2 + 3 = 5. 2 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చింది కూడా ఆడ్ నెంబర్. అంటే 2 ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి ఈవెనే రానవసరం లేదు, ఆడ్ నెంబర్ కూడా వస్తుంది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ఫాల్స్. హెచ్ స్టేట్మెంట్ చూడండి. 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ మనకి ఏంటి 2, 3, 5 కదా. సో అందులో 2 అనేది ఒకటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటున్నారు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. 2 ఒక్కటే కదా ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో I1 ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. అన్ని ఈవెన్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్ కదా. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ప్రైమ్ నెంబర్లో 2 ఉంటుంది, 2 అనేది మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది, అవునా. సో ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇది ప్రైమ్ నెంబర్ కదా, అప్పుడు కాంపోజిట్ నెంబర్ కాదు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో జే స్టేట్మెంట్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. ఏవైనా 2 ఈవెన్ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే మనకి ఈవెన్ వస్తుందంట. 2 అనేది ఈవెన్ నెంబర్, 6 అనేది ఈవెన్, ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకి ఈవెన్ రావాలి. 2 6 12, 12 అనేది ఈవెన్ నెంబర్ వచ్చింది. సో 8 అనేది ఈవెన్ నెంబర్, 4 అనేది ఈవెన్ నెంబర్, 8 4 32, 32 అనేది కూడా మనకి ఈవెన్ నెంబర్. సో జే స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. థర్డ్ సమ్ చూద్దాం. The numbers 13 and 31 are prime numbers. Both these numbers have same digits 1 and 3. Find such pair of prime numbers up to 100. Okay na. The numbers 13 and 31 are prime numbers. 13 31 prime numbers అవుతాయి. సో బోత్ దీస్ నెంబర్స్ హ్యావ్ సేమ్ డిజిట్స్ 1 and 3. ఈ 2 నెంబర్స్ సేమ్ డిజిట్స్ని కలిగి ఉన్నాయి. ఇక్కడ 1 3 ఉంది, ఇక్కడ 3 1 ఉంది. సో సేమ్ డిజిట్స్ కలిగి ఉన్నాయి. ఫైండ్ సచ్ పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100. సో 100 లోపు ఎలాంటి పేర్స్ ఉన్న ప్రైమ్ నెంబర్స్ని ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా. సొల్యూషన్ థర్డ్ వన్. ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2 నుంచి 100 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అని రాసాం. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97. ఇవి 2 నుంచి మనకి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్. సో ఇందులో సేమ్ ఇలా 1 3 3 1 పేర్స్లో ఉన్న ప్రతి ప్రైమ్ నెంబర్ని రాయమంటున్నారు. సో పేర్స్ అంటే 2 ఉండాలి కదా, 1 3 ఉంది. సో 3 1 కూడా ఉండాలి, ఇక్కడ ఉంది. సో ఈ రెండింటిని ఒక పేరు కింద రాయమన్నారు. 3 1 3 3 1 1 3 3 1 రాసాం. సో నెక్స్ట్ 1 7 ఉంది, 7 1 కూడా ఉంది. సో దీన్ని ఒక పేరు కింద రాస్తాం. 17 71. సో నెక్స్ట్ 19 19 ఉంది, 9 1 లేదు. సో 2 3 ఉంది, 3 2 లేదు. నెక్స్ట్ 2 9 9 2 లేదు. నెక్స్ట్ ఇది కంప్లీటెడ్. 3 7 ఉంది, 7 3. సో ఇక్కడ ఉంది. సో దీన్ని ఒక పేరు కింద రాయాలి. సో 37 7 3. నెక్స్ట్ 4 1 ఉంది, 1 4 లేదు. సో 4 3 3 4 లేదు. సో 4 7 ఉంది, 74 లేదు. సో 53 ఉంది, 35 లేదు. 59 ఉంది, 95 లేదు. 61 ఉంది, 16 లేదు. 67 ఉంది, 76 లేదు. సో ఇది కంప్లీటెడ్, ఇది కంప్లీటెడ్. 79 ఉంది, 97. సో ఈ రెండు కూడా ఉన్నాయి. సో దీన్ని ఒక పేరుగా రాస్తాం. 79 and 97. 4 పేర్స్ మాత్రమే మనకి 1 to 100 లోపు సేమ్ డిజిట్స్ కలిగి ఉన్నాయి. 1 3 ఉంటే 3 1, 1 7 ఉంటే 7 1, 3 7 ఉంటే 7 3, 7 9 ఉంటే 9 7, 1 to 100 లోపు ఈ పేర్సే కలిగి ఉన్నాయి. సో ఫోర్త్ సమ్ చూడండి. రైట్ డౌన్ సెపరేట్లీ ద ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 20. 20 లోపు ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ రాయమంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 20 ఆర్ 20 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి మనకి 2 3 5 7 11 13 17 19. ఓకేనా. సో కాంపోజిట్ నెంబర్స్ రాయాలి. కాంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 20 ఆర్
20 లోపు కాంపోజిట్ నెంబర్స్ మనకి ఎలా తెలుస్తాయి? ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్ కదా. 2, 3, 4 లేదు, సో 4 కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 5, 6, 7 తర్వాత 8 లేదు, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకేనా. 1 to 20 లోపు ముందు ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటే ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా. సో ఈ లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఇందులో 5th క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 and 10? 1కి 10కి మధ్యన ఉన్న గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఫైండ్ చేయమంటున్నారు. గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. సో ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 10 లోపు ఏమున్నాయి? సో 2, 3, 5, 7 కదా 1 to 10 లోపు ఉండే ప్రైమ్ నెంబర్. చూడండి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11 అవుతుంది. అంటే 1 to 10 లోపు ఉండే ప్రైమ్ నెంబర్స్ ఇవి. ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏది మనకి? 7 కదా. సో ఇందులో హైయెస్ట్ నెంబర్ 7. సో ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 and 10 ఈజ్ ఏమైంది? 7. ఓకేనా. సో కంప్లీట్. సో 6th క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ యాజ్ ద సమ్ ఆఫ్ 2 ఆడ్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. సో 44, 36, 24, 18 ఇచ్చిన ఈ నెంబర్స్కి ఆడ్ ప్రైమ్ నెంబర్స్తో సమ్ చేయమంటున్నారు. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటే 1, 3, 5 అవి ఆడ్ నెంబర్స్తో వీటిని సమ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్ 44. సో 44కి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి? ఇక్కడ ఉన్నాయి చూడండి. 1 నుంచి 100 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అని రాసాము. సో 44 అంటే 43. 43కి మనకి ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏం లేదు, సో 2 అవ్వదు, 3 అయితే ఎక్కువైపోతుంది. సో 41 తీసుకుని ఆడ్ ప్రైమ్ నెంబర్ 41 + 3 చేస్తే 44 వస్తుంది కదా. 41 + 3 = 44. ఇలా చాలా నెంబర్స్ అవుతాయి. సో ఇక్కడ చూడండి 13 + 31 చేసినా మనకి 44 వస్తుంది. అవునా. 13 + 30, 31. సో 13 + 31 చేసినా 44 వస్తుంది. సో ఇలా మనకి ఇందులో ఉన్న ఆడ్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుని సమ్ చేస్తే మనకి 44 రావాలి. సో అలాంటివి మనం ఎన్నైనా చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ 36. 36ని ఆడ్ ప్రైమ్ నెంబర్స్తో యాడ్ చేయాలి. సో 36కి ముందు ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏముందో చూడండి, 31. 31కి ఎంత యాడ్ చేస్తే 36 వస్తుంది. 5 అనేది ఆడ్ అండ్ ప్రైమ్ నెంబర్. సో 5 + 31 = 36. అండ్ ఇంకొక నెంబర్ చూడండి, 19 + 17 యాడ్ చేసినా మనకి 36 వస్తుంది. అవునా. సో 17 + 19 = 36. సో ఇలా మనం ఎన్ని ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అయినా తీసుకుని మనం సమ్ చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈజ్ 24. 24కి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఏమవుతాయి? సో 24. సో ఆడ్ ప్రైమ్ నెంబర్ దగ్గరలో 19 ఉంది. 19కి ఎంత యాడ్ చేస్తే మనకి 24 వస్తుంది, అది కూడా ఆడ్ నెంబర్. సో 19కి 5 యాడ్ చేస్తే మనకి 24 వస్తుంది. సో 5 + 19 = 24. సో ఇంకొక ఎగ్జాంపుల్, 11 + 13 యాడ్ చేసినా మనకి 24 వస్తుంది. సో 11 + 13 ఈ రెండు కూడా ఆడ్ ప్రైమ్ నెంబర్స్. సో 24. 11 + 13 = 24. సో D1 ఏంటి? 18. 18కి ఆడ్ ప్రైమ్ నెంబర్స్ ఏంటో చూడండి. సో 18కి 13 ఆడ్, 13 + 5 చేస్తే 18 వస్తుంది. 5 అనేది కూడా ఆడ్ ప్రైమ్ నెంబర్. సో 5 + 13 = 18. అండ్ 11 + 7 యాడ్ చేసినా మనకి 18 వస్తుంది. సో ఈ రెండు కూడా ఆడ్ ప్రైమ్ నెంబర్సే. సో 7 + 11 = 18. సో ఇలా మనం ఆడ్ ప్రైమ్ నెంబర్స్తో సమ్స్ చేసి ఈ నెంబర్స్ వచ్చేలా ఎన్నైనా చేయొచ్చు.